ఎలాగో క్లాషెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దశలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు జరగబోతున్న అతి పెద్ద క్లాష్ గురించి ఒక లుక్ ఇద్దాం. ఒకవైపు సన్నీ డియోల్, మరోవైపు ఇమ్రాన్ హష్మి. ఇప్పుడు వీరిద్దరూ నటించిన కొత్త చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కు సన్నీ డియోల్ కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. గద్దర్, బోర్డర్ సీక్వెల్స్ తో హిందీ ఇండస్ట్రీకి తిరుగులేని విజయాలను అందించాడు. ఇదే స్పీడ్ లో ఆగస్టు 14న బట్వారా 1947 సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడు సన్నీ డియోల్ కున్న ఫామ్ నేపథ్యంలో ఈ చిత్రానికి భారీ క్రేజ్ కనిపించాలి. కానీ ఈ సినిమా కంటే అదే రోజు సన్నీ డియోల్ చిత్రానికి పోటీగా రిలీజ్ అవుతున్న ఆవారాపన్ 2 కు బాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరుగుతూ ఉండడం ఇప్పుడు బీటౌన్ లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగేలా చేస్తోంది. 2007లో విడుదలైన ఇమ్రాన్ హష్మి నటించిన ఆవారాపన్ పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. అయినప్పటికీ మేకర్స్ సీక్వెల్ తెరకెక్కించడం, ప్రస్తుతం సీక్వెల్ మొదటి రోజు వసూళ్లతోనే మొదటి భాగం టోటల్ కలెక్షన్స్ ను అధిగమించే అవకాశాలు కనిపిస్తూ ఉండటం బాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పటి హిందీ ఇండస్ట్రీ సెన్సేషన్ హీరో ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంతో మళ్లీ హీరోగా కంబ్యాక్ ఇస్తుండటంతో ఆవారాపన్ సీక్వెల్ కు భారీ స్థాయిలో క్రేజ్ కనిపిస్తోంది.